అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ బై శివలక్ష్మి. ఈరోజు మనం కాన్స్టిపేషన్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. అలాగే ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. అన్నం తినగానే వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం ఎలా అంటే ఫస్ట్ మనం సిట్ రైట్ కూర్చుంటాం కదా. సిట్ రైట్ నుంచి ఫస్ట్ రైట్ లెగ్ 4 అండ్ లెఫ్ట్ లెగ్ 4 అండ్ బ్యాక్ సైడ్ మనకి వీ లాగా రావాలి. ఇలా కూర్చోవాలన్నమాట. ఒక 10 to 15 minutes ఇలానే కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, హెడ్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈజీలీ డైజెషన్ అయిపోతుంది. నెక్స్ట్ మలాసన చేద్దాం. మలాసనలో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ది 2 కాళ్ళని దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా నమస్తే పెట్టుకోవాలి. 2 చేతులతో 2 టైస్ని బ్యాక్ తీసుకుని నమస్కారం పెట్టుకోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్. మైండ్లో ఒక 20 కౌంటింగ్స్ వరకు కౌంట్ చేసుకొని రిలాక్స్. సెకండ్ పొజిషన్ 2 టోస్ పైకి రావాలి. ఇలా నమస్తే పెట్టుకొని ఎంత వీలైతే అంతసేపు అలాగే ఉండాలి. ఒక 20 కౌంటింగ్స్ చేసుకోండి. హెడ్ స్ట్రైట్, విజిల్ స్ట్రైట్, నమస్తే. అండ్ థర్డ్ పొజిషన్ ఇలాగే ఉండాలి. పెట్టిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 center. Next, sit in Padma, butterfly asana, back straight, head straight, eyes closed. టైస్ని బాగా కిందకి టచ్ చేసి ఉండాలి. కొంచెంసేపు అలాగే ఉంచండి. టైస్లో ఉన్న ఫ్యాట్ బాగా తగ్గుతుంది, లేజినెస్ బాగా తగ్గుతుంది, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గుతాయి. సెంటర్, బ్రీత్ ఇన్, హోల్డ్, టైస్ టచ్ ఆన్ ద గ్రౌండ్, eyes closed. Center, breathe in, hold, center. ఇప్పుడు ఫాస్ట్ రౌండ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ పొజిషన్, ఇంటర్లాక్ హ్యాండ్స్, కమ్ టు పొజిషన్, బ్యాక్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, స్టార్ట్. ఫుల్ బటర్ఫ్లై. హిప్ జాయింట్ పెయిన్స్ ఉన్న తగ్గుతాయి, టైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, లేజినెస్ బాగా తగ్గుతుంది, డైజెషన్ బాగా జరుగుతుంది. ఎటువంటి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా తగ్గుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. ఇంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేయాలి. తర్వాత భద్రాసనం చేద్దాం. ఇలాగే పెట్టుకోవాలి. ఎల్బో స్ట్రైట్, హెడ్ బ్యాక్, టైస్ టచ్ ఆన్ ద గ్రౌండ్. హెడ్ బ్యాక్ పెట్టడం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ బాగా యాక్టివేషన్ అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెడ్ బ్యాక్ పెట్టుకుని కూర్చోవాలి ఎక్కువసేపు వరకు. బ్రీత్ అవుట్ వెరీ స్లోలీ డౌన్, ఫోర్ హెడ్ టచ్ ఆన్ ద నీ. Breathe in and up, sides relax. Come to sit right, back straight, head straight, close your eyes. Observe total body and sensations, vibrations in your body. Close your eyes. 2 minutes meditation. ఇవి డైలీ ఒక 3-4 times మార్నింగ్ టైమే చేయాలి. ఎంటీ స్టమక్ ఉండాలి. మనకి ఎప్పుడైనా మోషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 3 glasses ఆఫ్ వామ్ వాటర్ తీసుకుని మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఫ్రీగా మోషన్ అవుతుంది. రబ్ యూర్ హ్యాండ్స్, టచ్ యూర్ ఐస్, వెరీ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.